ఒక్కసారి మటన్ కర్రీ ఇలా ట్రై చేసి చూడండి, మీకు చాలా బాగా నచ్చుతుంది. టమాటాలు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి అన్ని కలిపి మిక్సీకి వేసి పేస్ట్ లా చేసుకోండి. పేస్ట్ ని ఆయిల్ హీట్ ఎక్కాక ఆయిల్ లో వేపుకోండి. దీని వల్ల కర్రీలో ఎక్కువ గ్రేవీ ఉంటది, చాలా బాగుంటది. ఆ పేస్ట్ వేగిన దానికి మనకి గుర్తు ఏంటంటే అడుగంటుతూ ఉంటది. అడుగంటే వరకు మనం వేపాలి, అప్పుడే కరెక్ట్ గా వేగినట్టు. కొంచెం ముందుగానే మనం ముక్కలు వేసేసామంటే కూర టేస్ట్ అంతా మారిపోయింది. ఇంకొచ్చేసి మసాలాలో వచ్చేసి వెజ్ కదా అని ధనియాలు ఎక్కువగా వేసుకుంటే టేస్ట్ అంతగా బాగుండదు, కొంచెమే వేసుకోవాలి. ధనియాలు, ఎండు కొబ్బరి, చిన్నులపాయ, అల్లం అన్ని కలిపి మసాలా పేస్ట్ చేసుకోవాలి. తర్వాత వచ్చేసి నేను చపాతీ కోసమని పిండి కలుపుతున్నాను. చపాతీకి కూడా మీరు ఎలా కలుపుతారో చెప్పండి అని అడిగారు కదా, నేనైతే సాల్ట్ ఒక్కటే వేస్తాను, ఆయిల్ వేసి కలపను. ఆ మసాలా రెడీ చేసి పెట్టుకునే లోపు ఈ లోపు కూర ఉడుకుతా ఉంది కదా, నేనేమో చపాతీ చేశాను, నేను మా ఆయన కలిసి. ఇంకా కూర అంతా ఉడికింది, ఇంకా ఇంకొక 5 నిమిషాలలో దించేస్తాం అనగా మసాలా వేసుకోవాలి, అప్పుడే టేస్ట్ బాగుంటుంది. అందరూ ఏమో ముందుగానే ఉడకముందే వేసేస్తే బాగా పట్టిద్ది అది అనుకుంటారు. లేదు, కూర అంతా ఉడికిన తర్వాత మసాలా వేసుకుంటేనే చాలా బాగుంటది. ఇప్పుడు చూడండి గ్రేవీ ఎంత బాగుందో, ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి, చాలా సూపర్ ఉంటది. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.